హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వీడియో ఎడిటింగ్ రాదు, ఏదో మనకు వచ్చినట్టు మన దాంట్లో ప్రయత్నించి మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ అయిపోయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేసుకోండి ప్లీజ్. వాచ్ అవర్స్ పెరగట్లేదు గాయస్. లాంగ్ వీడియో పెడదాం అనుకుంటేనే చాలా అంటే చాలా టైం అయిపోతుంది. ఖాళీ లేదు కాబట్టి మనమైతే అలా షార్ట్స్కి అయితే తీస్తున్నాం. షార్ట్స్కి ఎంతో కొంత రెస్పాన్స్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో పేరున ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. ఈ వీడియో ఏంటంటే నేను ఎప్పుడో చెప్పాను షార్ట్స్ చూసేసి వేరే షార్ట్స్ కూడా పెట్టేశాను, కానీ ఇంకా ఫుల్ వీడియో పెట్టలేదు, ప్రైజెస్ కూడా పెట్టలేదు. బట్ షార్ట్స్ చూసుంటే కనుక మీకు ఎంతో కొంత ప్రైజెస్ తెలుస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. నా హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఏంటి, మన డ్రెస్కి ఎంత పడింది, ఫోన్కి ఎంత పడింది, ఎంతమంది వెళ్ళొచ్చు, మనకి వర్తబుల్లా కాదా, ఫుడ్ కాస్ట్ ఎంత, ఫుడ్ బాగుందా లేదా, మనకు వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వర్తబుల్లా కాదా, ఇంకా మనం పెట్టిన మనీకి మనం తీసుకున్న స్విమ్మింగ్ పూల్కి అన్నిటికీ వర్తబుల్లా కాదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో మనకి ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి 650 రూపీస్ పడుతుంది పెర్ పర్సన్కి. అది చిన్నపిల్లవని పెద్ద పిల్లవని ఎవరికైనా సరే 650 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అది తీసుకునే కానీ మనకి గేట్ లోపలికి ఎలా చేస్తారు, ఈ 650 రూపీస్ అనేది గేట్ బయటనే మన టికెట్ తీసుకొని అప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తారనమాట. వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఒక డ్రెస్ కౌంటర్ అలా ఉండదు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరేమో ఫోన్ కేస్ పెట్టుకోవడానికి ఆ టైప్ ఒకలాంటిది ఇస్తారనమాట. దాని తర్వాత డ్రెస్ ఇస్తారు. మనకు డ్రెస్ కావాలనుకుంటే డ్రెస్ తీసుకోవచ్చు, లేదు ఇంటి దగ్గర నుంచి నైట్ డ్రెస్ వేసుకున్నా లేకుంటే నైట్ సూట్స్ ఏ వేసుకున్నా సరే పర్లేదంటే వాటర్లో తడిచిన తర్వాత మన డ్రెస్ అనేది స్కిన్కి అంటుకుపోద్ది అనమాట. కాబట్టి సో వాళ్ళది కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు తీస్తారు. లేదు మనం తెచ్చుకున్నదే కొంచెం కంఫర్ట్ ఉంది అనుకుంటే మన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మన డ్రెస్ అనేది మనకు ఆప్షన్లో, మనకి ఇందులోనే మనకి డబ్బులు అనేవి రిటర్న్ పడతాయి అన్నమాట. అంటే ఒక డ్రెస్ పేరు వచ్చేసరికి 200 రూపీస్ పడింది. సో అది రిటర్న్ డ్రెస్ ఇచ్చేస్తే కనుక మనకి 150 రూపీస్ ఇచ్చేస్తారు. రిటర్న్ ఇవ్వకపోతే ఉన్న డబ్బులు తీసేసుకుంటారనమాట. డ్రెస్ ఇచ్చేస్తే 150 రూపీస్ బ్యాక్ వస్తే, డ్రెస్ ఇవ్వకపోతే 200 రూపీస్ వెళ్ళిపోతాయి అనమాట. దాని నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగాలేదు. అక్కడైతే మీరు డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు, బయటకు వెళ్ళి తినేసి వచ్చేయచ్చు. ఇంకా ఏంటంటే ఆడుకోవాలనుకుంటే ఎక్కువగానే ఆడుకోవచ్చు, ఓపుకున్నంత వరకు మనం ఆడుకోవాలి. మన ఓపిక ఎంత ఆడుకున్నా వాటర్లోనే ఆడుకోవాలి కాబట్టి సో మనం ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చు. కాకపోతే ఓపిక అయితే ఉండదు మనకి, ఎందుకంటే వాటర్లో అలా తడుస్తుండడం వల్ల మన బాడీ మనకు సపోర్ట్ చేయదు. కాకపోతే ఎంజాయ్ చేయొచ్చు, అంటే చాలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అక్కడ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందంటే, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, పైన ఒక దాని మించి నేను చూపిస్తున్నాను కదా, సో దానిపై నుంచి ఒక తెప్పలాంటిది ఒకటి ఇస్తారు. మరి అక్కడి నుంచి దూకితే కిందకి పడిపోతాం అనమాట. దాని నుంచి జియ్యమని జారిపోయి వచ్చేస్తాం. అప్పుడైతే లిటరల్లీ చెప్పాలంటే ప్రాణాలు గాల్లో తేలిపోయినట్టు అనిపించాయి. అదొకటి నాకు వర్తబుల్ అని అనిపించింది. పెద్దలు అయితే ట్రై చేయొద్దు, చిన్నపిల్లలు కూడా ట్రై చేయొద్దు. ఎవరైతే యంగ్ స్టార్స్ ఉంటారో వాళ్ళు ట్రై చేస్తేనే బెస్ట్ అనిపించింది. అగో తీసుకెళ్తున్నారు కదా బోట్ టైపు, అవే అనమాట. ఇంకా అక్కడ ఎక్కడో పైన స్టెప్స్ ఉంటే 3 ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట. అది ఎక్కాలంటే 3 ఫ్లోర్స్ ఎక్కి దానికి వెయిటింగ్ చేసి అప్పుడు చాలాసేపు నాకు అక్కడే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఉన్నదంతా కొంచెం పర్లేదు, కానీ అక్కడే ల్యాగ్ అనిపించింది. ఉన్నదంతా చూడడానికి కూడా ఏమీ లేదు. అదొకటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పాను కదా గైస్, ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గానే ఉంది. ఫ్రెష్ అవ్వచ్చు నీట్గానే. వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలానే బాగున్నాయి. టోటల్గా నాకు మరీ 600 అయితే వర్త్ అనిపించలేదు. 300 అలా పెట్టుంటే బాగుండేమో అని నాకు ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అవ్వలేదు.